హాయ్ అండి. అక్క ఈ వీడియో నిన్నే షేర్ చేసావు కదా, మళ్ళీ ఏంటి అని అనుకుంటున్నారా? అయితే మీకు ఒక విషయం చెప్పాలనుకున్నాను. నా చిన్నప్పుడు బతుకమ్మ పేర్చడానికి ఎంత ఎక్సైటింగ్ ఉండేదో. ఇక్కడ అక్కడ పూలన్నీ తెంపుకొచ్చేవాళ్ళం. దొంగతనంగా కూడా కొన్ని పూలు తెచ్చుకునేవాళ్ళం. ఎందుకంటే మన దగ్గర సరిపోలేని పక్కింటి వాళ్ళ ఇళ్ళల్లో స్పెషల్‌గా కొన్ని పూలుంటే మాత్రం అడిగి తెచ్చుకునేవాళ్ళం. ఒకటి అడిగి 2 తెంపుకొచ్చుకునేవాళ్ళం. అదైతే రైట్. ఇంకా నా చిన్నప్పుడైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికొచ్చేది. లేదంటే నానమ్మతో ఉండేది. కానీ పెత్రమాసకైతే ఖచ్చితంగా అమ్మ వాళ్ళ ఇంటికనే ఉండేది గదా! అమ్మతోనే ఉండేది గాబట్టి కొత్త డ్రెస్ అయితే వేసుకునేది. ఈ పెళ్ళైన తర్వాత అలాంటి సెంటిమెంట్‌లేమీ లేవు. పెళ్ళైపోయింది. ఇప్పుడు ఇక్కడనే ఉంటాం గాబట్టి ఇగ ఉన్న వాటిలల్లో కొంచెం నచ్చింది అలా కట్టుకొని నేనైతే మా ఇంటి దగ్గర నుండే బతుకమ్మనైతే తీసుకెళ్ళాను. తీసుకెళ్ళిన తర్వాత చూసారు గదా! ఇక్కడ ఇదివరకి డాన్స్ వేయడానికి లేదంటే కోలాటం వేయడానికి ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళు ఇప్పుడు డీజే పాటలకైతే ధూమ్ ధామ్ ఎగురుతున్నారు. అస్సలు